ఈరోజు నేనైతే మటన్ కర్రీ చేస్తున్నాను అనమాట. అమెరికాలో మటన్ కర్రీ. సో షాప్కి అయితే వెళ్ళాము, మటన్ అయితే తీసుకున్నాము. అక్కడ మటన్ ఏంటంటే మన ముందు ఫ్రెష్గా ఏం కట్ చేసి ఇవ్వరండి, వాళ్ళు కట్ చేసి ఆల్రెడీ అన్నీ కట్ చేసి పెడతారు, మటన్ చికెన్ అన్నీ. సో మనం తీసుకొచ్చుకున్న తర్వాత ఇంటికి పెద్ద పెద్ద పీసులు ఇస్తారనమాట. వాటిని తీసుకొచ్చి ఇంటికాడ కుట్టుకోవాలి. సో వాటికి మేము చాలా తిప్పలు పడ్డాము. మటన్ కదా సరిగ్గా తెగక, మొత్తానికైతే మటన్ అయితే శుభ్రంగా కట్ చేసుకొని కడిగి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు దాంట్లోకి పసుపు, ఉప్పు, కారం, అల్లం పేస్టు, తర్వాత గరం మసాలా, కొంచెం కొబ్బరి గసాలు పేస్టు నేను తయారు చేస్తానండి. కొబ్బరి, గసగసాలు, ధనియాలు, చెక్క, లవంగ, ఇలాచి, ఒక ఆనియన్ మిక్సీ పట్టి పేస్ట్లా చేసుకుంటాను. ఆ పేస్ట్ కూడా యాడ్ చేసి నేను కూరలో అయితే మొత్తం కలిపేశాను. దాంట్లో ఒక చుక్క వాటర్ కూడా యాడ్ చేయలేదు. టమాటా, పచ్చిమిర్చీలు కూడా వేశాను. సో మొత్తం కలిపేసిన తర్వాత కుక్కర్కి అయితే పెట్టాలి. ఒక 5-6 విజిల్ రానివ్వాలి, ఎందుకంటే మటన్ కదా ఎలా ఉడుకుతుందో ఏమో అనేసి. ఒక 5-6 విజిల్ వచ్చిన తర్వాత ఇప్పుడు కుక్కర్ అయితే పక్కకి తీసింది. బాండీ అయితే పెట్టుకొని దాంట్లోకి ఆయిల్ అనేది యాడ్ చేసుకొని, మనం ఏమీ వేయక్కర్లేదు, అన్నీ ఆల్రెడీ అందులోనే వేసాము. ఒక్క చుక్క వాటర్ కూడా కలపలేదు, కూరలోకి వాటర్ వస్తుంది అనమాట. సో ఇప్పుడు ఆ ముక్కలు మాత్రమే, ఓన్లీ ముక్కలు తీసేసి ఆయిల్లో 2 నిమిషాలు వేగిన తర్వాత ఇప్పుడు అందులో ఉన్న వాటర్ ఏదైతే వచ్చిందో ఆ వాటర్ని కూడా కర్రీలో వేసి కొంచెం సేపు ఆగనివ్వాలి. సో మొత్తానికి కర్రీ దగ్గరికి అయిపోతుంది. దగ్గరికి అయిపోయిన తర్వాత దాంట్లోకి కొంచెం గరం మసాలా, కొత్తిమీర, పుదీనా వేసుకొని కూర దించేసుకోవడమే. కూర అయితే మటన్ కర్రీ చాలా బాగా కుదిరిందండి.